కూటమి ప్రభుత్వ పాలనతో కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యామంటున్నారు కృష్ణా జిల్లా వీర మహిళ. అయితే తెలుగు మహిళలకు ఉన్నంత గౌరవం జనసేన పార్టీలో వీర మహిళలకు లేదని అపవాదాలు వినిపిస్తున్నాయి. అయితే అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదంటున్నారు. సో డైరెక్ట్ గా వీర మహిళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా ఉంది జనసేనలో మీరు వీర మహిళ? అసలు వీర మహిళ అంటే ఏంటి? వీర మహిళ అంటే అందరికీ తెలుసండి. మా కళ్యాణ్ గారు, మా అధ్యక్షుల వారు ఇచ్చిన ఒక గౌరవం అనమాట. ఆడపిల్లకి ఇచ్చిన గౌరవం అనమాట. అట్టి గౌరవం ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వలేదన్నమాట. అంత గౌరవం వీర మహిళ అని పేరు పెట్టి ఇచ్చారు. అయితే ఇప్పుడు తెలుగు మహిళలకు కానీ జనసేన వీర మహిళలకు కానీ ఎటువంటి పదవులు రాలేదు, మంచి పోస్టులు ఇవ్వలేదు. చాలా అన్యాయం జరుగుతుంది, ఆడవారికి అన్యాయం జరుగుతుంది, వీర మహిళలకు అన్యాయం జరుగుతుంది. పార్టీ పరంగా కూడా చాలామంది కొంచెం అసంతృప్తి ఉన్నారనే మాటలన్నీ అసత్యం అండి. అది నిజం కాదు. ఎందుకంటారా, జరుగుతుంది, అన్నీ చేస్తాడండి కళ్యాణ్ గారు. 56 స్థానంలో ఉన్న పంచాయతీని తీసుకొచ్చి 2వ స్థానంలో నిలబెట్టిన వేరే ఘనత ఆయనకే దక్కింది. అయితే ఏంటంటారంటే, ఇప్పుడు కొత్తగా అండి, ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ జరిగినాయి అండి. విజయ్ గారు బాగా 110 మెజారిటీ వచ్చి బాగా గెలిచారు ఆయన. అయితే ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందంటేనండి, అది కంపేర్ చేస్తున్నారు. ఏంటండి, విజయ్ గారికి మన కళ్యాణ్ గారికి కంపేర్ చేస్తున్నారు. ఎటువంటి కంపేర్ చేస్తారండి? అసలు ఎలా కంపేరింగ్ చేస్తారండి? కళ్యాణ్ గారు ఎక్కడ, విజయ్ గారు ఎక్కడండి? 100 కోట్ల ఆస్తి సంపాదించుకున్న విజయ్ ఎక్కడ? ఆయనకు 100 కోట్ల ఆస్తి ఉందండి విజయ్కి. సంవత్సరం క్రితం పార్టీ పెట్టాడు ఆయనకి కళ్యాణ్ గారికి పోటీ ఏంటండి? అయితే ఇప్పుడు కళ్యాణ్ గారు కూటమి పొత్తులోకి వెళ్ళారు, ఆయన పొత్తులోకి వెళ్ళలేదు. విజయ్ గారు ఇండివిజువల్ గా పోటీ చేసి గెలిచారనే మాటలు కూడా ఉన్నాయి కదా అండి. కళ్యాణ్ గారికి పదవులు కాదండి కావాల్సింది. పదవి కావాలనుకుంటే ఆయన ఎప్పుడు పదవి కాదు ఆయన కావాల్సింది. ప్రజల ఒక సంక్షేమం కావాలి, ప్రజలంతా బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, దాన్ని పరిష్కారం చేయాలని ఒక్క దశలోనే ఉన్నారు ఆయన. అంతేగాని పదవులు అక్కర్లేదండి ఆయనకి. అందుకని ఆయన ఇంకో అపవాదం వినిపిస్తుంది ఏంటంటే, స్టార్టింగ్ లో కనిపించారు, ప్రజల్లోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అసలు ప్రజలకు కనిపించట్లేదు, ప్రజలకు అందుబాటులో లేరు అనేది కూడా వినిపిస్తుంది. సైలెంట్ అయిపోయారని వినిపిస్తుంది. పేటీఎం బ్యాచ్ మాత్రమే ఆ మాట అంటారండి. ఎందుకంటే పేటీఎం బ్యాచ్ మాత్రమే ఆ మాట అంటారు. ఎందుకంటారా, అసలు ఎక్కడ చూసినా ఆయనే ఉంటున్నారు కదండి. పల్లెటూరులో ఎంత బాగా అభివృద్ధి చేశారండి, ఎంతమంది అండి. అసలు కొన్ని ఊర్లు అండి, అసలు ఊర్లు తెలుసా అండి మనకి? ఇంతవరకు ఊర్లు తెలియదు. అడవుల్లోకి అండి జన సంచారం అసలు తెలియని ఊర్లు, బస్ సౌకర్యం లేని ఊర్లు, ఏమీ తెలియని ఊర్లలో కూడా ఆయన వెళ్ళి ఆ ఊర్లకి ఎప్పుడూ 25 ఏళ్ళు 30 ఏళ్ళు 70 ఏళ్ల నుంచి కూడా రోడ్లు అంటూ లేని ఊర్లకు రోడ్లు వేయించి ఆయన ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఎక్కువగా ఫాలో అయ్యే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ హిందూ దేవాలయాలు కనుక శిథిలమవుతున్న పరిస్థితిలో ఎందుకు నోరు విప్పట్లేదు? ఆయన ఎందుకు ముందుకు రావట్లేదు? సనాతన ధర్మాన్ని ఎందుకు బస్టు పట్టించే వాళ్ళని యాక్షన్ తీసుకోవట్లేదని కూడా అపవాదాలు వినిపిస్తున్నాయి. సనాతన ధర్మం అంటే అండి, సనాతన ధర్మం అని ఆయన సనాతన ధర్మం అని మిగతా వాళ్ళు ఆయనకి ఎగనిస్ట్ అని కాదండి. అన్ని మతాలు ఆయనకి సమానమే. సనాతన ధర్మం అని మాట్లాడారు ఆయన. సనాతన ధర్మం మన దేవుళ్ళకి, మన హిందువుల దేవుళ్ళకి ఆయన గౌరవిస్తారు. సేమ్ టైం ఇతర మతాలకి ఇస్తారు, ఇతర దేవుళ్ళకి ఇస్తారు. ఆయన చర్చికి వెళ్తారు, చర్చి గౌరవిస్తారు. మన ముస్లిమ్స్ పండుగ వస్తే ముస్లిమ్స్ క్యాప్ పెట్టుకుని ఆయన దానికి కూడా పాటిస్తారు. అన్నీ సమానంగా చేస్తున్నారు ఆయనకి కుల మత భేదాలు లేవు, ఏమీ కూడా ఆయనకి లేవండి. సనాతన అని లేదు, క్రిస్టియన్ అని లేదు, ముస్లిమ్స్ అని లేదు, అంతా బాగానే చేస్తున్నారు. అన్నీ ఆయనకు తెలిసినంత వరకు బాగా చేస్తున్నారండి. తెలియని కూడా తెలుసుకుని మరీ చేస్తున్నారు. ఆయన బాగా అభివృద్ధి చేశారు. లోకేష్ గారిని నెక్స్ట్ సీఎం గా ఇది చేసే కసరత్తులు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి గౌరవప్రదమైన స్థానం నెక్స్ట్ జరుగుతుందంటారా? ఆయన యూజ్ అండ్ త్రో అంటారా నెక్స్ట్ గవర్నమెంట్ కి? అండి, యూజ్ అండ్ త్రో అన్నీ తెలుసు అండి జనాలకి, ప్రజలకు తెలుసు. ఏ పరిస్థితుల్లో ఎలా వెళ్ళారో ఆయన, కళ్యాణ్ గారు ఎలా కలిశారో. కళ్యాణ్ గారు అంత తెలివిగా అంత ఊహించుకుని మనం మాట్లాడిన మాటలు అక్కడ జరగవండి. ఆయన అంటూ ఒక వ్యూహం ఉంది ఆయనకి ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఆయనకి ఒక ప్లానింగ్ ఉంది. అంత ప్లానింగ్ బట్టి వెళ్తాడు. మా అధ్యక్షుల వారు ఎలా చేస్తే అలా ఆయన వెనకాల మేము ఫాలో అవుతాం. ఆయన ఎటు తీసుకున్న దిశ నిర్దేశం ఏం చేసినా కూడా ఆయన వెనక మేము ఉంటాము. ఇంకోటి ఏంటంటారండి, మీరు అన్నారు ఇప్పుడు లోకేష్ గారు సీఎం అని, అవన్నీ ఫోకస్ మాటలండి. ఎవరు అనలేదు అసలు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు చాలా ఇదిగా ఉన్నారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కళ్యాణ్ గారు ముగ్గురు కూడా చక్కగా ఉన్నారు. అది ఎటువంటి ఇది లేవు. ఇవన్నీ కూడా అండి ఈ ఒక కూటమిని చెల్లాచెదురు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంతే. అయితే ఇంకో అపవాదం వినిపిస్తుందండి, చంద్రబాబు నాయుడుకి మోడీ గారికి వత్తాసు పలకడానికి తప్ప ఆయన క్రియేటివ్గా ఎందుకు పనికిరారు అనే అపవాదం వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పైన. అండి ఒక చెప్పనా, అసలు ఆయన్ని ఒక వార్డు నెంబర్ కానీ గెలవనివ్వండి ముందు చూద్దామన్నారు.
అసెంబ్లీకి రమ్మని ముందు చూద్దామన్నారు. అసెంబ్లీ రావటమే కాదు, అసలు అన్న వాళ్ళని కూడా రానికుండా చేశాడు ఆయన. ఆయన ఏదైనా చేయగలరు, ఆయన ఏదైనా చేయగలడు ఆయన. కానీ మాటలు చెప్పడు వీళ్ళలాగా. వీళ్ళు ఏంటంటే మాటలు చెప్తారు అంతే తప్ప ఏమీ చేయలేరు. ఆయన ఏం చేశాడో ఏం చేస్తున్నాడో, ఆయన మోడీకి చంద్రబాబు నాయుడికి మాటలే చెప్తున్నారా లేదంటే ఏం చేస్తున్నారు, ఆయన వర్క్ ఏం చేస్తున్నారు అనేది ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలైతే అప్పుడులాగా ఏం కాదండి, చాలా అప్డేటింగ్ అయ్యింది. అందరూ తెలుసుకుంటున్నారు, కళ్యాణ్ గారు చేసే వర్క్ తెలుసుకుంటున్నారు, కళ్యాణ్ గారు ఒక ఇది తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ సీఎం అవుతారో పిఎం అవుతారో సంగతి దేవుడు ఎరుక, తర్వాత చూద్దామండి. ప్రస్తుతానికి అయితే కనుక కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఎలా ఉంటుందంటారు? నెక్స్ట్ 5 ఏళ్ళు కనుక కూటమి వస్తే నెక్స్ట్ దేశం మన రాష్ట్రం ఎలాంటి డిజైన్ ఎలాంటి పురోగతి సాధిస్తుందంటారు? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే అండి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు చాలా వెనక్కి వెళ్ళిపోయింది. నిజానికి 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడైతే మాత్రం అసలు ఇంకొకసారి కనుక వస్తే కనుక ఇక రాష్ట్రానికి తిరుగులేదండి. పిల్లలకి ఉద్యోగాలు కానీ వేరే దేశాలకి రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పని ఉండదు. హైదరాబాద్ చెన్నై వెళ్ళాల్సిన పని ఉండదు. జనసేనలో గలాటాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. అంటే ఎక్కువ కుర్రకారు ఎక్కువ ఉండడం, లేదంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు అనేది కూడా వినిపిస్తుంది అపోహ. అమ్మ ఇది అంతా కూడా ఇదమ్మ. ఇప్పుడు కొత్తగా అమ్మ ఈ గవర్నమెంట్ ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అంతకు ముందు కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారమ్మా. వైసీపీ వాళ్ళు అందరూ కూడా అంటే వాళ్ళు నిజంగా వైసీపీ కాదు, నిజంగా జనసేన కాదు, టీడీపీ కాదమ్మా. వాళ్ళు ఏంటంటే ఎటు గవర్నమెంట్ ఉంటే అటు జంప్ అయ్యే టైప్ అనమాట. అలాంటి వాళ్ళు కొందరు జంప్ అయ్యి వచ్చారు. అటు సేమ్ టైం టీడీపీలో కూడా ఉన్నాయమ్మా. టీడీపీలో ఏంటంటే అవి కొంచెం బయటికి రావట్లేదేమో అవ్వచ్చు. జనసేనలో కూడా వైసీపీ ఎక్కడైనా ఉంటారమ్మా అలాంటి వాళ్ళు. వాళ్ళు వచ్చి ఏంటంటే మంచిగా ఉన్నప్పుడు మనం ఉంటాం కదా, మంచిగా ఉన్న నలుగురు నుంచి ఉన్నామనుకోండి, బాగుంది మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఒకడు వస్తాడు, ఒకడు వచ్చి వచ్చి పుల్ల పెడద్ది. ఏంటి మాట్లాడుకుంటున్నారని నువ్వు వెళ్ళిపోదు, ఏదైనా పుల్ల పెట్టద్దు. అలానే ఇది కూడా అంతే. మంచిగా ఉన్నదాన్ని అతను ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చి గొడవ పెడతాకి అతను వస్తాడు జనసేనలోకి. అంతేగాని అతను జనసేన వాళ్ళు కాదమ్మా. జనసేన వాళ్ళు ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకోరు, ఏం చేయరు. జనసేన వాళ్ళు నిజమైన జనసేన వేరే మహిళ అయినా, జనసేన సైనికుడు అయినా సరే అధ్యక్షుడు వారు చెప్పిన మాట ఇటువంటి జవదాటరు. ఆయనకి తప్పు అనిపించే పని ఏది చేయరు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో జనసేన వీర మహిళ, కృష్ణా జిల్లా వీర మహిళ చెప్తున్నారు. వీర మహిళ అని ఆల్రెడీ మహిళలకు గుర్తింపు ఆల్రెడీ ఇచ్చేశారు. వీర మహిళ అనే బిరుదు ఇచ్చారు. వారు ప్రత్యేకంగా పదవి ఏమి అవసరం లేదు. ఆయన ఎప్పుడూ ఆడవారిని గౌరవిస్తారు. స్పెషల్గా ఒక పెద్ద ఎత్తునే చూస్తారంటున్నారు వీర మహిళ. అయితే గొడవలు గలాటాలు జరుగుతున్నది ఒక జనసేనలోనే అనేది అపవాదాన్ని కూడా చెప్తున్నారు. అయితే ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పదవిని ఆశించే చేసేవారు కాదు, నెక్స్ట్ తమిళనాడు సీఎం అలా ఇలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదని, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యూనిక్ లీడర్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. అప్పుడు చెప్తున్నారు. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరికి జనసేనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక స్థానం కూడా కల్పించడం జరిగిందని, ఆయన ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని కరెక్ట్ ఫ్యూచర్ అందరికీ ఇస్తారని కూడా ఆవిడ చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.